హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులకి లాంగ్ వీడియో తీసుకుని వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి చిన్న గ్యాప్ వస్తుంది కాబట్టి ఫుల్ఫిల్ చేయలేకపోతున్నాను. బట్ మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ 5 days వర్క్ చేయాల్సింది. గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్. ఎక్స్పీరియన్స్ కొన్ని పాయింట్స్ లోని ఒక చిన్న మ్యాజిక్ చేసి ఎక్స్పీరియన్స్ పెట్టాలి. అది నేను ఏంటి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా చాలా సింపుల్ గా సెలెక్ట్ అయ్యే ప్రాసెస్ కూడా ఏంటి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీడియో లాంగ్ గా చూడండి. ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఎవరిని హైలైట్ చేయాల్సిన అవసరం ఇక్కడ లేదు. బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా, ఫిజికల్ ఛాలెంజింగ్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎలాంటి సిస్టర్స్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే సదర్లాండ్ లాంటి పెద్ద కంపెనీ తో వర్క్ ఫ్రమ్ హోమ్ నెలకి 5,000 ఇనిషియల్ స్టేజ్ లోని 5,000 సాలరీ హైక్ చాలా బాగుంటది. గ్రాడ్యుయేషన్ కావాలి. పాయింట్స్ టు పాయింట్స్ నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కొత్తగా చూసిన వాళ్ళు వీడియో కాస్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎడ్యుకేషన్ అండ్ కెరియర్ పర్పస్ ఛానలే. ఆడుతూ పాడుతూ పాపతో వీడియోస్ కూడా. పాప హాయ్ చెప్పు. హాయ్. ఓకే, నా టమాటా కొత్త చూసిన వాళ్ళందరూ ఇది నా టమాటా. చిన్న పాప అక్కడ ఉంది. So if you are interested in the work from home, please requesting to subscribe the channel. Work from home long videos వస్తూ ఉంటది. లింక్ కూడా వస్తున్నా. డైరెక్ట్ గా లింక్ కి మీరు వెళ్ళి అప్లై చేసిన జాబ్ రాకపోతే మాకు మళ్ళీ సార్ మీరు ఇచ్చిన జాబ్ కి నాకు జాబ్ కాల్ రాలేదు, సీక్రెట్స్ వీడియోలోనే ఉంటది కాబట్టి వీడియో చేస్తున్నాను. సీక్రెట్స్ జాబులు వేకెన్సీ అది చిన్న స్టిక్కర్ మన వాట్సాప్ స్టేటస్ లో కూడా వస్తాయి. జాబ్లు ఉందనేసి స్టిక్కర్ చూసినంత మాత్రాన వెళ్తే జాబులు రావు. సమ్ టెక్నిక్స్, సమ్ టూల్స్ ఆర్ అవైలబుల్. అది ఫాలో అయితేనే జాబ్ వస్తుంది. దానికోసం వీడియో చేస్తున్నాను. పని లేక వీడియో చేయట్లేదు. నేను కూడా స్టేటస్ పెట్టగలను జాబ్ ఉందనేసి. జాబ్ ఉందని పెట్టిన మాత్రాన జాబ్ రాదు. ఏదో రైల్వే రిజర్వేషన్కి వెళ్తే రైల్వే టికెట్ వచ్చినట్టు. నో, కొన్ని టెక్నిక్స్ మీరు నేర్చుకోవాలి, కొన్ని పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి, కొన్ని పాయింట్స్ మీరు మీ రెజ్యూమ్లో ఇంప్లిమెంట్ చేయాలి. అది ఏంటి ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ద బెస్ట్ జాబ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈస్, ఈ జాబ్ లోని 5,000 సాలరీ సార్, 5,000 సార్ అనుకుంటే మీరు 50 రోజు పాటలు గట్ల పాడక ప్లీజ్, కాస్త విను. లేదా ఎక్కడ వెళ్ళి ఆడుకో. పాటలు గట్ల పాడక, డిస్టర్బ్ చేయక ప్లీజ్. ఏఐ టూల్ తో సంబంధించిన జాబ్ మీరు కానీ ఏఐ టూల్ లో నేర్చుకొని మీ ఫ్యూచర్ లోని చాలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఏఐ టూల్స్ తో ఇది ముడిపడిన జాబ్. మీకు ఏఐ టూల్స్ నేర్చుకొని ఆప్షన్ కూడా ఉంటుంది. సో నౌ డేస్ ఏఐ టూల్ మహత్వం మీకు తెలుసు కదా. ఉన్న జాబ్ అందరూ పీకేస్తున్నారు. వై? బికాస్ 10 మంది చేయాల్సిన పని ఏఐ టూల్ చేసేస్తుంది అనేసి. సో ఏఐ టూల్స్ కోసం కొత్తగా ఉండే వాళ్ళు కాస్త ఏఐ టూల్స్ నేర్చుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేసే టెక్నిక్స్ నేను చెప్తా. ఫస్ట్ పాయింట్. రెండోది, కంపెనీలో ఎంటర్ అయితే చాలా కొత్త విషయాలు, చాలా కొత్త నాలెడ్జ్ మీకు నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ. అది కూడా నేను చెప్తా. అది ఎలా చేయాలి, అది ఫుల్ఫిల్ మీకు ఎలా అవుతుంది. సో జాబ్ తో పాటు అక్కడ ఏమీ లేదు. జాబ్ తో పాటు దయచేసి జాబ్ తో పాటు మీరు హ్యాపీగా కొన్ని కొత్త మెథడ్స్, కొన్ని కొత్త స్కిల్స్, కొన్ని కొత్త టూల్స్ నేర్చుకునే ఉద్దేశం మీకు ఉంటే ఈ వీడియో లాస్ట్ లో చూడండి. మై నేమ్ ఇస్ హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా. ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. 16 years రిక్రూట్మెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. యూట్యూబ్ ఛానల్లోని మీకోసం కెరియర్, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ ఏవో చేస్తూ ఉంటాను. బట్ మై మెయిన్ మోటో ఇస్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్. ప్రమోషన్ వీడియోస్ చేయను. దయచేసి నాకు ఎవరైనా నాకు మెసేజ్ చేయొద్దు ప్రమోషన్ వీడియోస్ చేయండి అనేసి. రూపాయి వచ్చినా 10 లక్షలు వచ్చినా ప్రమోషన్ వీడియోస్ చేయను. కెరియర్ కోసం మాట్లాడాలంటే గ్రాడ్యుయేట్, ఏ ఇయర్ పాస్ అవుట్ వీళ్ళు అడగలేదు పర్టికులర్ గా. గ్రాడ్యుయేట్ అలా అనేసి 20 years బిఫోర్ పాస్ అవుట్ వచ్చేసి నేను కూడా చేస్తా జాబ్ అంటే అవ్వద్దు. రీసెంట్ 5 to 6 years వాళ్ళు దీనిలో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కొంచెం రిటర్న్ లో, టైపింగ్ లో కొంచెం బాగుండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఓకేనా. ఇంగ్లీష్ కొంచెం బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఏ జాబ్ కైనా ఉండాలి. తెలుగు మీడియం వాడికి జాబ్ కావాలి, నాకు తెలుగే వచ్చు సార్, తెలుగే నాకు ప్రపంచం, తెలుగే నా అమ్మ, తెలుగే మా నాన్న, తెలుగే మా పక్కింటి ఆంటీ అంటే తెలుగు మీడియం జాబ్స్ వస్తాయి. కాల్ సెంటర్ జాబ్స్ వస్తాయి. జీతం 10,000, 12,000 జీతాంతకాలం అదే జీతం కావాలంటే తెలుగే నేర్చుకుని కూర్చోండి. లేదు, భవిష్యత్తులో నా భవిష్యత్తులో బాగుండాలి, నా పిల్లల లైఫ్ బాగుండాలి, మంచి స్కూల్లో చదవాలి, అన్ని బ్యాకప్ ఇవ్వాలంటే ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఎలా నేర్చుకున్నారు, ఇంగ్లీష్ కూడా అలా నేర్చుకోవచ్చు ప్రాక్టీస్ చేయడం మొదలెడితే. లేదు తెలుగే కావాలనుకుంటే దయచేసి నా వీడియో ఇక్కడితో ఆపేయండి.
ఇక్కడ దగ్గర ఆపియండి తెలుగులోని, ఓకేనా? సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బేసిస్ కొంచెం బాగుండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి, 5 years 6 years రీసెంట్ పాస్ అవుట్ అయినా పర్లేదు, గ్రాడ్యుయేషన్ ఉండాలి. నా పాప పక్కన ఉండి నీ వీడియో చేస్తున్నాను కొత్తగా చూసిన వాళ్ళకి డౌట్ వస్తుంది, నా పాపకి ఎందుకు చేస్తున్నాను నా వీడియో పక్కన అంటే, చిన్న పాప ఉంది, సైలెంట్ గుండు, నీకు ఎవరు అడగట్లేదు బాడీ పార్ట్స్, సైలెంట్ గుండు. వీడియో అయిపోయిందో టీవీ పెడతాను, టీవీ సౌండ్ తో వీడియో నేను చేయలేను. చిన్న పాప ఉంది, 2 months బేబీ, తనకి వదిలేసి అక్కడ వెళ్ళి చేస్తుంది, అది లెగిసి ఏడుస్తుంది, మొత్తం వీడియో అంతా స్పాయిల్. సో నా పక్కనే ఉంటది అనమాట మాట. సో కమింగ్ టు ద గ్రాడ్యుయేషన్, 5 to 6 years వాళ్ళకి జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. కంటెంట్ రైటింగ్ ఈజ్ ద జాబ్. కంటెంట్ రైటింగ్ ఏంటి సార్, ఎక్స్పీరియన్స్ ఏదో ఉంది ఎలా సార్ అనే వాడికి సీక్రెట్ టెక్నిక్ చెప్తాను వినండి. ఫస్ట్ పాయింట్, మీ రెజ్యూమ్ లో కంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్సర్ అనేసి ఒక ఎక్స్పీరియన్స్ పాయింట్ మెన్షన్ చేయండి. కంటెంట్ రైటింగ్ అంటే ఏం తెలుసా, మ్యాగజైన్స్ లో, సోషల్ మీడియాలో, డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ రైటింగ్ వాడతారు. కంటెంట్ రైటింగ్ ఏంటంటే, ఒక ఆర్టికల్ రాయాలనుకోండి, మార్నింగ్ ఒక మేఘాలయ ఒక అమ్మాయిది చెప్పాను కదా, ఒక వీడియో పెట్టాను కదా, అది హస్బెండ్ తీసుకుని వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కలిసి హస్బెండ్ చంపేసి బాయ్ ఫ్రెండ్ తోటి బంగారం తీసుకుని పారిపోయింది, మరి దొరికింది, హస్బెండ్ శవం కూడా దొరికింది. ఇటువంటిది ఏంటంటే, డిస్టర్బ్ చేయక, ఇటువంటిది ఏంటంటే ఇట్స్ కంటెంట్ రైటింగ్ అనమాట. ఒక కంటెంట్, ఇప్పుడు న్యూస్ పేపర్ లో, మ్యాగజైన్ లో ఎక్కడ ఆర్టికల్ రాస్తారు కదా, ఆ రాసే వాళ్ళు కంటెంట్ రైటర్స్ అనమాట. ఒక పద్ధతిగా, ఒక షార్ట్ కట్ లో మొత్తం ఎక్కడికి పోతున్నావు, కూర్చో, ఉండు ఎక్కడ ఉండు, ఒక షార్ట్ కట్ లో మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్, ఒకసారి ఆగరా ఎందుకరా అంత డాన్సింగ్, ఒక నిమిషం ఆగు. ఒక షార్ట్ కట్ లో మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే మెథడే కంటెంట్ రైటింగ్. ఇది ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తారు, నేను చేసేవాడిని ఫ్రీలాన్సింగ్, కొన్ని మ్యాగజైన్స్ కి, కొన్ని న్యూస్ పేపర్స్ కి, సోషల్ మీడియాకి, డిజిటల్ మార్కెటింగ్ కి కంటెంట్ రైటింగ్ చేస్తారు. సో మీకు ఎక్కడైనా ఆన్ రోల్ ఎక్స్పీరియన్స్ మీకు లేదు కాబట్టి ఒక కంటెంట్ రైటింగ్ ఏంటి ఒకసారి గూగుల్ చేయండి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఫ్రీలాన్సర్ కంటెంట్ రైటర్ ఫ్రమ్ లాస్ట్ 2 years అని మెన్షన్ చేయండి. కంటెంట్ రైటింగ్ మీకు ఈజీగా అర్థం అవుతుంది, ఇది కంటెంట్ రైటింగ్. కంటెంట్ రైటింగ్ ఇంగ్లీష్ లోనే కాదు, తెలుగులో కూడా ఉంటుంది, బట్ ఈ జాబ్ ఇంగ్లీష్ లో కావాలి. కంటెంట్ రైటింగ్ అర్థం కాకపోతే అది రిటర్న్ లో తెలుగులో కూడా మీరు అది కన్వర్ట్ చేసుకుని యూట్యూబ్ ఛానల్ కొన్ని చూడొచ్చు. కంటెంట్ రైటింగ్ అంటే ఏంటి, ఆ జాబ్లు ఎలా ఉంటాయి అనేసి చాలా సింపుల్ జాబ్స్ ఉంటాయండి, కొన్ని పాయింట్స్ ఇస్తారు, అది కంటెంట్ రైటింగ్ మీరు రాసుకోవడమే. శుభ్రంగా 25,000 నెలకు వస్తుంది, 5 రోజులు పని చేయాలి, 2 రోజులు సెలవు. కంటెంట్ రైటింగ్ జాబ్ ఇస్ వెరీ సింపుల్, ఆడుతూ పాడుతూ చేసి జాబ్ తెచ్చాను. సదర్లాండ్ లాంటి కంపెనీ శాలరీలో అస్సలు ఎక్స్క్యూజ్ చేయదు, 20 years బిఫోర్ కంపెనీ, అది చాలా పాత ముసలైపోయిన. సారీ అండి, వీడియో ఆగిపోయింది, ఏ కారణం వల్ల నాకు తెలియదు, కానీ కంటెంట్ రైటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లోని సదర్లాండ్ ది లింక్ ఉంటుంది, ఇస్ ఆఫిషియల్ లింక్. వెళ్ళేసి అప్లై చేయండి. ఏం చేయాలంటే అది అప్లై లింక్, అప్లై అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసిన తర్వాత చాలా సింపుల్ అండి. మీ నేమ్, మీ ఫుల్ నేమ్, మీ లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మళ్ళీ కొత్త ఏదైనా మళ్ళీ రీఎంట్రీ చేయండి మీ ఈమెయిల్ ఐడికి, మీ ఫోన్ నంబరు, అది కింద వస్తుంటే కింద మీ మెసేజ్ పెట్టాలన్నమాట. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంటెంట్ రైటింగ్ జాబ్ విత్ ప్రొఫెషనల్ కంపెనీ అని మెన్షన్ చేయండి మంచిగా. అండ్ 10 MB కంటే ఎక్కువ రెజ్యూమ్ యాక్సెప్ట్ చేయదు, మీ రెజ్యూమ్ సైజ్ చూసుకొని ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అండ్ సెండ్ అని కొట్టండి. చాలా సింపుల్ అండ్ ఆడుతూ పాడుతూ చేసే పని. బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు, వీడియో ముందు ముక్కులో చేరుకోవడం, నోట్లో చేరుకోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు. తర్వాత అంటది టమాటా బ్యాడ్ అయిపోతుంది అనేసి, అలా చేయకూడదు, అది అర్థమైందా? అందరూ టమాటా అని పిలుస్తారు కదా. బుట్టేసుకున్నావా అండి? మేము ఈ రోజు ఏంటి విష్ణుమూర్తి బుట్ట అన్నమాట, నామం వేసుకున్నాము కృష్ణుడిది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, డిగ్రీ అయిపోయిన ప్రతి పిల్లలు, ఆంటీలు కాదు, అంకులు కాదు, పిల్లలు 5-6 years గ్యాప్ ఉన్నా కూడాను మీరు ఈ జాబ్ కి అప్లై చెయ్యండి. కంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్సర్ అనేసి మీ రెజ్యూమ్ లో పెట్టండి. కాల్ వస్తే శుభ్రంగా ఇంగ్లీష్ లో ఎస్ నో ఎస్ అని పొలైట్ గా మాట్లాడండి. నాకు రాదు అని ఫుల్ స్టాప్ తోటి మీరు సౌండ్ చేయకూడదా? మరి వాళ్ళకి అర్థం కాదు, తెలుగు మీడియం వాళ్ళకి అర్థం కాదు. సారీ ఫ్రెండ్స్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది నా మొబైల్లోని, చాలా ట్రై చేస్తున్నాను కానీ అది సాల్వ్ అవ్వట్లేదు. దయచేసి ప్లీజ్ ఇచ్చిన లింక్ కి అప్లై చేయండి, చాలా సింపుల్ ప్రాసెస్, మీకు కూడా ఏ ప్రాబ్లం రాదు. అప్లై చేయండి, కాల్ వచ్చినా మెయిల్ వచ్చినా రెస్పాన్స్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, హ్యావ్ ఏ గ్రేట్ డే.